బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్టీ నుంచి బహిష్కరించిన తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంటికి లాలూ ప్రసాద్ వెళ్లారు. తేజ్ ప్రతాప్ ఆహ్వానం మేరకు మకర సంక్రాంతి సందర్భంగా దహీ చురా విందుకు లాలూ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం లాలూ ఇంటికి వెళ్లిన తేజ్ ప్రతాప్ యాదవ్ తండ్రిని, సోదరుడు తేజస్వి యాదవ్ను సంక్రాంతి విందుకు రావాలని ఆహ్వానించారు. అయితే లాలూ ఒక్కరే పెద్ద కుమారుడు ఇంటికి వెళ్లారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సైతం తేజ్ ప్రతాప్ ఆహ్వానం మేరకు వెళ్లి విందులో పాల్గొన్నారు. గతేడాది మే నెలలో పార్టీ నుంచి తేజ్ ప్రతాప్ను లాలూ ప్రసాద్ బహిష్కరించారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో కుటుంబ విలువల్ని పాటించడం లేదని విమర్శించారు. తర్వాత జనశక్తి, జనతాదళ్, జేజేడీ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన తేజ్ ప్రతాప్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. తేజ్ ప్రతాప్ ఇంటికి వెళ్లిన లాలూ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. మళ్లీ కుటుంబ సభ్యుల ఏకీకరణకు ఇదో సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.